కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బజార్ ఏరియాలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్ పై 50 రూపాయలు, పెట్రోల్ 2 రూపాయలు, డీజిల్ పై 2 రూపాయలపై పెంచుతూ ప్రజలను మోదీ ప్రభుత్వం దోచుకుంటున్నాడని ధ్వజమెత్తారు. దేశంలోని మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచుతూ వేల కోట్ల రూపాయలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో సమరశీల సంఘటిత పోరాటాలు చేపడతామని సిపిఐ పార్టీ హెచ్చరిస్తుందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా పెట్రోలుకు, డీజిల్కి, తర్వాత గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం జరిగింది. దీన్ని వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తుంది. ఈరోజు దళారీ బూర్జవాలకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేవలం గ్యాస్ మీద 50 రూపాయలు, పెట్రోల్ మీద 2 రూపాయలు, డీజిల్ మీద 2 రూపాయలు పెంచడం జరిగింది. ఈ పెంచడం మూలంగా గ్యాస్, పెట్రోళ్ళ మీద దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. తర్వాత ఏదైతే గ్యాస్ ఉందో ఈ గ్యాస్ మీద 20,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. అంటే ఇంత రకంగా 2 రూపాయలు, 50 రూపాయలు పెంచినప్పటికీ టోటల్గా ఒక 100,000 కోట్ల రూపాయలు ప్రజలను అక్రమంగా దోపిడీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం నరహంతక ప్రభుత్వం, మతోన్మాద ప్రభుత్వం, భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులను, అదే రకంగా ప్రపంచంలో ఉండే పెట్టుబడిదారులను, సామ్రాజ్యవాదులను పెంచి పోషించే పద్ధతులలో ఈ ప్రభుత్వం వివరిస్తుంది. వెంటనే గ్యాస్ ధరలను, పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష డిమాండ్ చేస్తుంది. రాబోయే కాలంలో సమరశీల సంఘటిత పోరాటాలకు